నృసింహస్వామి అనేటువంటి వాడు భక్త సులభుడు, అంటే భక్త సంరక్షకుడు నృసింహస్వామి. అదే నృసింహస్వామిని మనం ఎంత ఆరతితో లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని చెప్పి ఆయన్ని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఆదిశంకరాచార్యులు అనేటువంటి వారే సాక్షాత్తుగా ఆయనకు కష్టం వస్తే మొట్టమొదటి ప్రార్థన చేసింది నృసింహస్వామి. అంత విశేషమైనటువంటి భగవంతుని ఈ త్రయోదశి స్వాతి నక్షత్రాన్ని మీకు ఎక్కడ కుదిరితే అక్కడ కల్పవృక్ష నరసింహస్వామి వారి యొక్క ఆశ్రమంలో అత్యద్భుతంగా ఆనాడు స్వామివారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి హోమం కావచ్చు, ఆ స్వామివారికి సంబంధించిన ప్రదోషకాల పూజ కావచ్చు, అభిషేకం కావచ్చు అని చాలా వైభవంగా జరుగుతాయి. ఆనాడు ముడుపు కట్టడం అనేటువంటిది నిజంగా అత్యద్భుతం. ఎందుకంటే స్వాతి నక్షత్రం త్రయోదశి రెండు కలిసి రావడం అనేటువంటిది చాలా విశేషం. అవకాశం ఉంటే కల్పవృక్ష నరసింహస్వామి వారి ఆశ్రమానికి రండి, ఎక్కడ ఉన్నప్పటికీ. లేదు మేము వివిధ ప్రాంతాల్లో ఉన్నాం, మీకు దగ్గరలో ఎక్కడ నృసింహస్వామి వారి క్షేత్రం ఉందో, ఎక్కడ నృసింహస్వామి వారికి సంబంధించినటువంటి ఆలయం ఉందో, తప్పనిసరిగా ఆనాటి సాయంత్రం స్వామిని దర్శనం చేసుకునేటువంటి అవకాశం, అంటే ఉదయం కుదరలేదు కనీసం సాయంత్రం తప్పకుండా వీళ్ళు దర్శనం చేసుకోండి. నృసింహ మహామంత్రాన్ని అనుష్ఠానం చేయండి. మా యొక్క ఉద్దేశమే ఒకటి, గడప గడపకు నారసింహస్వామి వారు వెళ్ళాలి. గడప గడపకు నారసింహం అనేటువంటి మంత్రాన్ని ప్రతి గడపలో ఎప్పుడైతే మనం నృసింహ మహామంత్రాన్ని చదువుతాము, నృసింహ సేవావాహిని ఆధ్వర్యంలో ఇది చాలా వైభవంగా తీసుకెళ్తున్నామమ్మా. ప్రతి గడపలో ఎప్పుడైతే నృసింహస్వామి వారి యొక్క మంత్రాన్ని చదువుతామో ఆ కుటుంబం అనేటువంటిది అపమృత్యు దోషాల నుంచి బయటపడుతుంది, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడుతుంది, కుటుంబంలో ఉండేటువంటి వివిధ రకాలైనటువంటి దోషాల నుంచి బయటపడుతుంది. ఇన్ని అద్భుతమైనటువంటిది నృసింహ మహామంత్రం అమ్మ. అంత గొప్ప మంత్రాన్ని మనం ఆనాటి నుంచి, ఒకవేళ ఇప్పటి నుంచి మనం చేయలేదు, కనీసం ఆనాటి నుంచి మనం పట్టుకుందాం, స్వామివారి యొక్క పాదాలను పట్టుకున్న అద్భుతమైనటువంటి ఫలితాలు మనం ఖచ్చితంగా చూడొచ్చు. ద్వాదశి ఆ రోజు ఒకవేళ అక్కడ కుదరకపోతే ఇంటి దగ్గర కానీ లేకపోతే ఇంకెక్కడైనా క్షేత్రానికి వెళ్ళొచ్చు అన్నారు. ఒకవేళ ఇంటి దగ్గర చూసుకున్నటువంటి వాళ్ళు సాధారణంగా మేము ఎక్కడికి వెళ్ళలేమండి, ఇంట్లో ఉన్నాం, మీరు ఖచ్చితంగా అద్భుతంగా నృసింహస్వామి వారికి సంబంధించినటువంటి ఒక ఫోటో లేదు, ఒక గడప, ఒక స్తంభం,